ఆ బాబు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగానే ఉంది. లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా బాగున్నారు. కాకపోతే ఏంటంటే మేము ఆటోలు తోలుకుని అంతమంది కూడా బతుకుతాం బాబు. పిల్ల జల్లలు వేసుకుని బతుకుతున్నాం. ఆ బతుకుతుంటే ఈ ఫ్రీ బస్సులు పెట్టడం కారణంలో అలా ప్రతి మనిషి కూడా ఆధార్ కార్డులు బట్టి ఎక్కుతుంటే ఆటో వాళ్ళు అందరూ కలిసి అన్నం తినకోకుండా చాలా బాధపడుతున్నారు బాబు. దయచేసి ఆ ఫ్రీ బస్సులు తీసేసి కొంతకాలం ఉన్న వాళ్ళకి, కొంత ఏజీ ఉన్న వాళ్ళకి పెట్టిన ఫ్రీ బస్సులు కానీ బాబు ఎవరైనా ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం చాలా బాధపడిపోతున్నాం బాబు. పిల్ల జలతో నానా కొందరు షుగర్లు ఉన్నోళ్ళు, కొందరు గుండు జబ్బు ఉన్నోళ్ళు నానా రకంగా బాధపడుతున్నారు. ఈ బస్సులు తోలటం వలన వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళిపోగా ఉసూరుమన్నారు బాబు ఎవరికాళ్ళే. దయచేసి మీరు ఆ ఫ్రీ బస్సులని ఆపేస్తే ఆటో వాళ్ళు శుభ్రంగా బతుకుతారని మేము ఆశిస్తున్నాం బాబు. ఇంకేం చూడలేదు. పొద్దున్న అన్నంకి వచ్చాం బాబు. బేకేశ్వర గారు పొద్దున్నే వచ్చారు మా కాడికి. మా ప్రెసిడెంట్ గారు చెప్పి బేకేశ్వర గారు వచ్చి, అమ్మ మీరు ఆడికి వెళ్ళమోహన్ బాబు, మీరు ఇక్కడే ఉండండి, మరి పార్సాద్ గారు వస్తారు, మరి వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పి అన్నప్పుడు పొద్దున్న నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే ఏదో న్యాయం చేస్తారు మాకు, ఏదో జాతర అని చెప్పేసి మేము అందరం ఆటో కార్మికులు అందరం కలిసి ఇక్కడ నుంచి ఆలోచించి ఆయన కోసం వెయిటింగ్ పొద్దున్న నుంచి చూస్తున్నాం భువాని వెళ్ళకుండా. ఆటో వాస్తవం 15,000 ఇస్తా అని చెప్పి గతం జగన్ గారు ఇచ్చారు 10,000 రూపాయలు. ఈ చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఇస్తున్నారు, సంతోషమే. కానీ దేనికి ఉపయోగం? ఫ్రీ బస్సు పెట్టారు కదా బాబు. ఆ ఫ్రీ బస్సు పెట్టిన కారణంలో మీ అందరూ చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మరొక అసలు ఒక్కో డ్రైవర్ అయితే ఉసూరు మనిపోయి బండి కిస్తులు కట్టలేక చాలా ఇబ్బందులు పడిపోతున్నారు బాబు. సొంత బండ్ల వాళ్ళు, పాత బండ్ల వాళ్ళు దొరుకున్నారు. ఈ 10,000 రూపాయలు కిస్తీ కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. 10,000 రూపాయలు కాదు, సాయంత్రం కూడా గ్యాస్ కానీ ఆయిల్ అని పోయి మొత్తం వాళ్ళు ఏం తినకోవాలి సూరమన్నారు బాబు. దయచేసి ఈ రోడ్లు బాగా ఒక రిపోర్ట్లు వస్తే ఆ బండ్లు బాగు చేసుకోవటానికి రూపాయి బాబు అయితే ఆ బండ్లు బాగు చేసుకుంటున్నారు. ట్యాక్స్ లేదు బాబు, ట్యాక్స్ తీసేశారు. మన పోలీసులు కూడా మమ్మల్ని పట్టుకోవట్లేదు, ఆపేశారు. కానీ మా కిరాయిలు లేవు బాబు. ఎట్ట బతకాలి మరి మేము చెప్పండి. ప్రతి కార్మికుడు ఒక పిల్ల జల పెట్టుకుని 4-5 సంతానంతో ఉండి వాళ్ళు బతుకుతారు బాబు. మరి ఇది దెబ్బ జరుగుతుంది అందరికి, కుటుంబాలందరూ దెబ్బ కొట్టినట్టే బాబు మాకు. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని మంచి పెద్ద మనసుతో ఆలోచించి ఫ్రీ బస్సుల గురించి ఆలోచించి ఆటో డ్రైవర్లు కూడా కొంచెం మంచి మనసుగా చూడమని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా అడుగుతున్నాం బాబు మేము.